నందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామములో చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు నందు దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మరి మొట్టమొదటి రోజు న్యూ ఇయర్ రోజు మనం ఏ అంశం మీద ధ్యానించాం? పక్షిరాజులు పరిశుద్ధులు అనే అంశం మీద పక్షిరాజుల వలె అనేటటువంటి మాటను, పక్షిరాజుల వలె అనే ఈ విషయాన్ని తీసుకొని మనం అనేక సత్యాలు మనం చూసాం. ప్రియులరా, మరలా ఆ విషయాన్ని నేను చెప్పను. కానీ మరి ఈ మాసం 2025 నూతన సంవత్సర మరి సందేశం యూట్యూబ్లో ఉంటుంది, మీరందరూ వీక్షించవచ్చు. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. పక్షిరాజులు పరిశుద్ధులు అనే ఈ అంశం మీద చాలా విషయాలు వీలైతే ఈ మాసం అంతా కూడా మనం ధ్యానిస్తామని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈరోజు కొన్ని విషయాలు, పక్షిరాజు కన్నులు, పక్షిరాజు ఆహారము, పక్షిరాజు అనారోగ్యంలో ఏం చేస్తుంది, పక్షిరాజు వృద్ధాప్యంలో ఏం చేస్తుంది, ఈ 4 విషయాలు చూస్తూ ఆధ్యాత్మికముగా మనం ఏం చేయాలి పరిశుద్ధులుగా అనే విషయాలు ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తు నందు ప్రియులారా, దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం మొదటి భాగం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆ మాటలు గ్రహించండి దయచేసి. యెహోవా కొరకు అంటే దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుదురు చాలా ప్రాముఖ్యమైన మాట. ఇంకొక మాట కూడా మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందాక ఉత్తర ప్రత్యుత్తర భాగంలో 103వ సంకీర్తన 5వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. ఇందాక ఉత్తర ప్రత్యుత్తర భాగం 103వ సంకీర్తన మనం చదువుకున్నాం. 5వ వచనం గమనించండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు, ఆ మాట గ్రహించాలి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. క్రీస్తు నందు దేవుని బిడ్డలారా, ఇక్కడేమో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎందుకు కావాలండి నూతన బలం? నూతన బలము ఎవరికి కావాలి? ఎవరికి కావాలో ఇక్కడ మీరు చూస్తే ప్రియులరా, ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, 30వ వచనం, ఇంకా దానికి ముందు 29వ వచనం చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు ప్రతి ఒక్కరూ. ఎవరికి కావాలి నూతన బలము? సొమ్మసిల్లిపోయినటువంటి వారికి, శక్తిహీనులకు, బలము లేని వారికి. అక్కడ కొంచెం సౌండ్ తగ్గించమని చెప్పండి. క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించండి. శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు ఆయన, బలహీనులకు బలం ఇచ్చే దేవుడు, నూతన బలం ఇచ్చే దేవుడు ఆయన. క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాలు గ్రహించాలి. 3 విషయాలు మీకు నేను చెప్పాను ఇంతకు ముందు. ఒక మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎప్పుడవుతాడని, శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా సమపాలలో ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడే బలవంతుడిగా ఉంటాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. బైబిల్లో ఉదాహరణలకు మనం చెప్పాలనుకుంటే మీరు చూడండి, ఎన్ని సందర్భాలు లేవండి. మనిషి శారీరకంగా బలహీనులుగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అందులో 3 రకాల పరిచర్యలు చేశాడు. ఏమేమిటి అవి చెప్పండి? సువార్త పరిచర్య, బోధనా పరిచర్య, 3వది స్వస్థత పరిచర్య. ఈ స్వస్థత పరిచర్యలో కూడా 3 రకాలు మళ్ళీ చేయలేదా? అది చెప్పుకోవాలంటే చాలా పెద్ద ప్రసంగం అయిపోద్ది. కానీ
క్లుప్తంగా నేను చెప్పేసి ముందుకు వెళ్తాను. ఈ 3 రకాల స్వస్థతలు చేయలేదా ఆయన? మీరు చూడండి, శారీరకమైనటువంటి స్వస్థతలు, కుష్ఠరోగము, చాందరోగము, ఇంకా చెప్పండి, రక్తస్రావము, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, వీళ్ళందరూ ఎవరండి? శరీరపరమైన రోగాలు బాగు చేయలేదా ఆయన? గట్టి చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. రెండవది మీరు చూస్తే మానసికమైన స్వస్థత చేయలేదా ప్రభు? చెప్పండి. ఒక వ్యక్తి దురాత్మ చేత బంధింపబడి ఒక సేన పట్టి ఆ సమాధుల్లో అతన్ని కట్టపడేసినప్పుడు ఏం చేశాడు? రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ విషయాలు ఉంటాయి. మంచోడు ఎప్పుడైనా రాళ్ళు తీసుకొని కొట్టుకుంటాడా చెప్పండి? మతిస్థిమతో లేనోడేగా రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని గాయపరుచుకుంటే. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా మంచోడు? మెంటల్ హాస్పిటల్ ఉంది మన దగ్గర ఎర్రగడ్డలో, మీరు చూడండి, నేను చూసా ఒకసారి. బీభత్సం చేస్తారు వాళ్ళు, బీభత్సం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే తెలియదు, మతిస్థిమిత ఉండదు. ఈ వ్యక్తి కూడా మతిస్థిమిత లేకపోతే అతనిలో ఉన్నటువంటి దురాత్మను పారద్రోలే సమాధుల్లో ఉన్న వ్యక్తిని యేసయ్య ఎక్కడికి తీసుకొచ్చాడు? సమాజం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. మూడవది ఆధ్యాత్మిక పరమైనటువంటి స్వస్థత చేయలేదా? మీరు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు శాస్త్రులు పరిసయ్యులు పెద్దలతో, ఎందుకయ్యా నీవు వాళ్ళ దగ్గరికి వెళ్తావేంది, సుంకరుల దగ్గరికి వాళ్ళతో సహవాసం చేస్తావంటే ఒక మాట అన్నాడు. ఆరోగ్యం గలవాడికి దేవుడు వైద్యుడు అక్కర్లేదు, కానీ ఎవరికి? రోగికే అవసరం. నేను వీళ్ళ గురించే వచ్చానంటాడు. హల్లెలూయా. అందులో ఒకడు జక్కయ్య, లేదా జక్కయ్య సుంకరే కదా, పాపాత్ముడు, దుర్మార్గంగా అన్యాయంగా డబ్బులు సంపాదించి బాగా బలం వచ్చినట్టుంది, మనోళ్ళకి బాగా బలం వచ్చినట్టుంది. కొంచెం చూడండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించండి. ఏం జరిగింది అయితే అక్కడ? ఏం జరిగిందని అంటే ఆ వ్యక్తికి లూకాసు వార్త 19వ అధ్యాయం మనం చూస్తే ఆ పాపి అయినటువంటి తను రక్షింపబడ్డాడు. హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అందుకనే సమపాలలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇవి ముగ్గురు గురించి అన్నమాట. ఇది బలహీనులకు బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు, పడిపోయేటటువంటి వారికి. చూడండి ఒకసారి మీరు చూస్తే 30వ వచనంలో ఉంటుంది, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవనస్తులు తప్పక, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అంటే ఆధ్యాత్మికంగా పడిపోతారు యవన బిడ్డలు. మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. ఈనాడు చాలామంది యవన బిడ్డలు ఎందుకు పడిపోతున్నారండి చెప్పండి? వీరే కాదు కానీ చాలామంది పరిశుద్ధులు కూడా అపరిశుద్ధులు అయిపోతున్నారు. ఏమిటి కారణం? రకరకాల కారణాలు. అందులో ఒక్కటి మాత్రం మీకు నేను చెప్తాను వినండి. ముఖ్యంగా నేడు యవన బిడ్డలు పాడవడానికి గల కారణం ఏమిటంటే ఇంటర్నెట్. ఏమిటది? అర్థమైందా ఆ మాటలో మీకు? ఇంటర్నెట్. నెట్ అంటే ఏమిటి? వల. ఇంటర్ అంటే వల లోపల. ఎంత అర్థం ఉందో చూడండి, చాలామందికి తెలీదు. ఇంటర్నెట్ అంటే వల లోపల. చాలామంది వల లోపల బంధించబడుతున్నారు. హల్లెలూయా. ఆ బంధకాల్లో నుంచి దేవుడు విడిపించును గాక. యేసయ్యా, నీ జీవితంలో నీవు బంధింపబడి ఉండవచ్చు. ఆ బంధకాల్లో నుంచి విడుదల దయచేసేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎలాగ మరి ఆయన బలహీనులకు ఎలాగ బలం ఇస్తాడు, శక్తిహీనులకు ఎలా శక్తినిస్తాడు? ఈ సొమ్మసిల్లిపోయిన వారు బలము పొందుకొని ఎలాగ వారు ప్రయోజకులు అవుతారు, బలం పొందుకుంటారు? వాక్యంలో ఉందగా. ఏముంది? ఈ 31వ వచనంలో ఏముందండి?
యెహోవా కొరకు ఎదురుచూచువారు, అదనమాట. అది యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. అంటే కొంతమంది ఉదాహరణకి శారీరక పరమైన రోగాలు అనుకుందాం, జలుబో, దగ్గు, జ్వరమో, లేకపోతే ఇంకేదో వచ్చి ఏమైపోతారు వాళ్ళు? ఏమైపోతారండి? అరే మొన్నటి వరకు చాలా లావుగా ఉన్నావు, ఏమైంది అయిపోయావు అంటారు. అంటే బలహీనులైపోతారు. ఏమైనా ఆధ్యాత్మికంగా కూడా చూడండి, కొంతమంది ఎంత చక్కగా పరిశుద్ధులుగా కనపడతారు, కొన్ని సమస్యలు వచ్చి పడేసరికి బలహీనులైపోతారు. క్రీస్తునందు దేవుని బిడ్డ విషయం ఏమిటంటే వారందరినీ బలపరిచే దేవుడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం పక్షిరాజు గురించి చూస్తూ వీలున్నంత వరకు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వచ్చే వారం వెంబడి వారం ఈ వరుస ప్రసంగాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక 2 విషయాలు ముఖ్యంగా చెప్పబోతున్నాను. వాట్ డస్ ద ఈగిల్ డూ వెన్ ఇట్ ఈజ్ సిక్? అనారోగ్యంలో పక్షిరాజు ఉన్నప్పుడు ఏం చేస్తుంది? రెండవది, హౌ యూత్ కమ్స్ టు ద ఈగిల్, అనగా ఈ పక్షిరాజుకు యవనం ఎలా వస్తుంది అనే ఈ 2 విషయాలు ముఖ్యంగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. దానికి ముందు మరి 2 విషయాలు మీతో నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె చూడండి, అక్కడ నాన్న కొంచెం తగ్గించమ్మ వాయిస్. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రైజ్ లార్డ్. బాబు కొంచెం తగ్గించండి రా స్వామి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురుచూచువారు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి చూస్తే యేసయ్య కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగా యేసయ్యను చూడాలంటే ఎలా చూడాలి మనం చూస్తే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తున్న యోహాను సువార్తికుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఏమిటది? ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇంకొక మాటలో మనం చూస్తే ప్రియులారా, ఇదే యోహాను సువార్తలో మనం చూస్తే మరికొన్ని విషయాలు ఆయన తెలియజేశాడు. మీరు చూస్తే ప్రియులారా, దయచేసి గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే ఆయన వెలుగై ఉండెను అంటాడు. వెలుగై ఉండెను. ఇలాగా వెలుగు 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 అనే మాట 4వ వచనంలో, 5వ వచనంలో ఒకసారి, 7వ వచనంలో ఒకసారి, 8వ వచనంలో 2 సార్లు, 9వ వచనంలో 2 మార్లు, ఇలాగా 7 మార్లు ఉంటుందండి. 7 మార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడని మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఇవే 2 మాటలు అంటాడు. 7 సార్లు నేను 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 అన్నాడు. అందులో 2 విషయాలు ఏమిటంటే, మీరు చూస్తే 6వ అధ్యాయం 35వ వచనం చూడండి. 6వ అధ్యాయము 35వ వచనం, జీవాహారము నేనే, జీవాహారము నేనే అనగా వాక్యము ఏమై ఉన్నాడు? ఆయన జీవాహారము. అంటే వాక్యము ఏం చేస్తుంది? మనల్ని బ్రతికింపజేస్తుంది, చంపేది కాదు. ఈనాడు మీకు ఒక మాట చెప్తాను వినండి. చాలామంది దుర్మార్గులు, చాలామంది రౌడీలు, చాలామంది నరహంతకులు, చాలామంది మరి గూండాలు, రౌడీయిజం చేసిన వాళ్ళు, వీరందరూ కూడా మారు మనసు పొందుతున్నారు. హల్లెలూయా. దేని ద్వారా? దేని ద్వారా అంటే వాక్యము చేత.
వాక్యము బ్రతికింపజేస్తుంది. చాలామంది నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోతాను. చచ్చిపోయి ఏం ఉద్ధరిస్తావు? చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు. అట్లా ఉండకూడదండి. మనం అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సరాసరిగా నరకానికి వెళ్ళిపోతారు. పిరికోళ్ళలాగా, పిరికి దానిలాగా చచ్చిపోమాకు. ఏదైనా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తే ఎదురాడాలి. దాన్ని ఎదురాడి దేవుని సహాయం పొందుకొని విజయం సాధించాలి. హల్లెలూయా. చచ్చిపోయి ఏం సాధిస్తావు? నీ మొహం ఏడుచుకుంటారు అందరూ. చచ్చిపోయి ఏం సాధించలేవు. బ్రతికి సాధించాలి. బ్రతికి ప్రభు కొరకు బ్రతకాలి. ప్రభువుకి సాక్షార్థమై బ్రతకాలి. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చిత్తమైతే ఎప్పుడన్నా ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానిద్దాం. అయితే వినండి, దేవుని వాక్యము మనిషిని ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది. అందుకని అన్నాడు యేసయ్య, నేను జీవాహారము నేనే అన్నాడు. రెండోది ఏమన్నాడు? రెండోది మీరు చూస్తే ప్రియులారా 8వ అధ్యాయం 12వ వచనంలో, 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకాన్ని వెలిగింపజేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ప్రియులారా చాలా విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ప్రవచనాలు కూడా చేశారు. మీరు చూస్తే ప్రియులారా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే క్రీస్తు పూర్వం 425 సంవత్సరంలోనే ప్రవచించడం జరిగింది ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. ప్రభు అయిన యేసుక్రీస్తు పుడతాడు మీకు నీతి సూర్యుడుగా అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. వెలుగునిచ్చే దేవుడు ఆయన. చీకటి బ్రతుకుల్లో వెలుగునిచ్చే దేవుడు. మొట్టమొదటి మాట మీరు చూస్తే ఆది కాండంలో ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేశాడు. మొదటి రోజు ఏం చేశాడండి? వెలుగు కమ్మని కలుగగా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చూడండి ప్రియులరా. ఏముంది మీరు చూస్తే 4వ వచనం చూడండి. 4వ వచనం, వెలుగు మంచిదైనట్టు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనయు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా. అంటే ఏం చేశాడు? మొట్టమొదటి రోజు వెలుగు. శూన్యముగా చీకటిగా ఉన్నటువంటి బ్రతుకులను వెలిగింపజేసేవాడు. హల్లెలూయా. వెలుగునిచ్చే దేవుడు. మీకు ఇష్టమైతే చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరుద్దాం. చీకటి మయము పాపాంధకారములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే దేవుడు ఆయన. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఇంకా ఎంతమంది అయితే చీకటిలో ఉన్నారో, పాపాంధకారంలో ఉన్నారో, వెలుగునిచ్చే దేవుడు ఆయన. ఆయన వాక్యమే మనల్ని జీవింపజేస్తుందండి. ఈ సత్యాలు గ్రహించాలి. ఏమిటంట? యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యేసయ్య కొరకు ఎదురుచూచువారు. క్రీస్తునందు దేవుని బిడ్డ. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను, వినండి. మీకు అర్థమైందిగా యెహోవా ఎవరు, యేసయ్య ఎవరు, యేసయ్య ఏమై ఉన్నాడో చూశాడు. ఒకటి ఏమిటి? వాక్యమై ఉన్నాడు. రెండవది వెలుగై ఉన్నాడు. వెలుగు. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రసంగం మీకు అర్థమైపోద్ది, లేకపోతే బుర్రకెక్కదు. వినండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియులారా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజు గురించి మనం చూద్దాం. పక్షిరాజు కన్నులు. ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైనటువంటి కన్నులు, చూపు. ఎవరికైనా ఏదైనా ఉందనంటే ఎంతో తీక్షణంగా పదునైనటువంటి చూపు, కన్నులు దేనికైనా. ఈ ప్రపంచంలో అన్నిటి గురించి చెప్తున్నా, పక్షులే కాదు. నువ్వు జంతువుల్లో చూసుకో, మానవుల్లో చూసుకో, ఇంకా దేన్నైనా చూసుకో, కానీ అన్నిటికల్లా కూడా పదునైనటువంటి కన్నులు దేనికి ఉన్నాయనంటే పక్షిరాజుకి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చార్లెస్ ఫిన్నీ అనేటటువంటి ఆయన దీని గురించి పరిశీలిస్తూ ఒక మాట చెప్పాడు. మానవుని యొక్క కన్నుల కంటే 8 రెట్లు శక్తివంతంగా ఉంటాయంట పక్షిరాజు కన్నులు. చూసారా? అందుకనే
అంతరిక్షంలోకి వెళ్ళి, అంతరిక్షం ఎక్కడుందండి? ఎక్కడుంది అంతరిక్షం? ఆకాశం, అసలు దానికంటే కూడా పైన. అంటే అంత పైనుండి దానికి కావాల్సిన ఆహారం ఏం చేస్తుందంటే చూస్తుంది, పరిశీలిస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. అది ఎక్కడైనా దాక్కోనే గాక, ఈవెన్ నీటిలో ఉన్న చేపను కూడా చక్కగా అది చూస్తుంది అనమాట, కనిపెట్టుద్ది. అంత ఎత్తులో ఎన్నో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న పక్షిరాజు తనకు కావాల్సిన ఆహారాన్ని గుర్తుపట్టి ఏం చేస్తుందంటే ఒకేసారి పైనుంచి వచ్చి ఆహారాన్ని తీసుకొని వెళ్ళిపోద్ది. హల్లెలూయా! ఎంత చూపు చూస్తున్నారా? చురుకైన చూపు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. పక్షిరాజు యొక్క ఆహారం ఏమిటి? పక్షిరాజు యొక్క ఆహారం ఏమిటనంటే అది బ్రతికి ఉన్న దాన్ని తింటది, చచ్చిపోయిన దాన్ని తినదు. బ్రతికి ఉన్న దాన్ని మాత్రమే వేటాడి మరీ తింటుంది. ఈ రెండు విషయాలు ఆధ్యాత్మికంగా పక్షిరాజుల వలె అన్నాడు కదా. మరి మనం ఏమి నేర్చుకోవాలి? దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే బాగా వినండి. ఒకటి, అది మరి తీక్షణంగా చురుకైన చూపులతో దానికి కావాల్సిన ఆహారాన్ని వెతికి మరి ఏం చేస్తుంది? తింటుంది, వేటాడి మరీ తింటుంది. మరి నేనేం చేయాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని వింటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని, ఇందులో ఉన్న లోతైన మర్మాలు ప్రియులారా వినండి. ఇందులో ఎన్నో లోతైన మర్మాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలనంటే వెతకి 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 పరిశీలిస్తూ మన ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి, బలహీనులమైనటువంటి మనము బలము పొందడానికి ఏం చేయాలండి? ఆ వాక్యాన్ని భుజించాలి. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తే యెహెజ్కేలు భోజనం చేయలేదా? ఏం చేశాడు భోజనం? వాక్యాన్ని తిన్నాడు. దేవుని బిడ్డ, నీవు కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని భుజించాలి. వాక్యాన్ని ఎట్ట భుజించాలి అని అంటే, పక్షిరాజు ఎలాగైతే మరి అంతరిక్షంలో నుంచి తను కావాల్సిన ఆహారాన్ని ఎలాగైతే తీసుకొని భుజిస్తుందో, ఇందాకే చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? నేనే జీవాహారం, బ్రతికింపజేసేవాడిని. ఎవరైనా వాక్యమై ఉన్నాడు. అందుకని మనం చూసాముగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమై ఉన్న యేసయ్యని భుజించాలి. క్రీస్తునందు నిన్ను బ్రతికింపజేసే వాక్యాన్ని ఎంతమంది చదువుకుంటున్నారండి బైబుల్? నిజం చెప్పండి. చేతులు చూపించమని అడగను నేను, అది మీకై మీరే అర్థం చేసుకోవాలి. ఎంతమంది వాక్యాన్ని భుజిస్తున్నారు మీరు? అసలు బైబుల్ చదువుతున్నారా మీరు? బైబుల్ చదవకపోతే చచ్చిపోతావు నువ్వు ఆధ్యాత్మికంగా. సత్యం ఇదే. ఇప్పుడు శారీరకంగా మనం బ్రతకాలంటే భోజనం చేయాలి, అవునా కాదండి? భోజనం చేస్తేనే బ్రతుకుతాం. మరి ఆధ్యాత్మికంగా నువ్వు ఎట్ట బతుకుతావు? వాక్యాన్ని భుజిస్తేనే. హల్లెలూయా! వాక్యాన్ని భుజిస్తేనే. వాక్యం చదువుతున్నారా? ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు దాన్ని చదివి పరిశీలించి, ఉంది బైబిల్లో ఆ మాట కూడా ఉంది. చూస్తారా? మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు యెషయా గ్రంథం 34 అధ్యాయం 16 వచనం చూడండి. యెషయా గ్రంథం 34:16 ఏముందో చూడండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. నువ్వు ఎలాగ తయారవ్వాలంటే ఒక సైంటిస్ట్గా మారాలి. పరిశీలించాలి. వాక్యంలో ఏముంది, దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, ఇందులో నుంచి నేను ఏ సత్యం తెలుసుకోవాలి, పరిశీలించి నువ్వు చదువుకోవాలి దేవుని బిడ్డ. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, చంపేది కాదు వాక్యము. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ సత్యాలు గ్రహిస్తే నీ అంత ధనిరాలు ఈ భూమి మీద ఎవరు ఉండరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్ని మాటలు నేను చెప్పాలా త్వరగా, నేను సమయం పరిగెత్తుతూ ఉంది. వినండి కొన్ని మాటలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి నీతి సూర్యుడైనటువంటి యేసయ్య, ఆయన గురించి కొన్ని మాటలు నేను ఇక ముందుకు వెళ్ళిపోతున్నాను, గమనించండి. ఈ ఎండ అనేటటువంటిది
మానవుని జీవితంలో కూడా చాలా అవసరం. నీతి సూర్యుడు ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలారా ఉట్టి ఆహారం ఉంటే సరిపోదు. ఒకటి మనం ఏం చూసాం, పక్షిరాజు గురించి 4 విషయాలు చెప్తానన్న. ఒకటి ఏమిటి? పక్షిరాజు యొక్క కన్నులు, పక్షిరాజు యొక్క భోజనం ఆహారం. మూడవది, పక్షిరాజు అనారోగ్యంలో ఏం చేస్తుంది అని మనం చూస్తే బాగా వినండి. మనకు ఎలాగైతే రోగాలు వస్తాయో పక్షులకు కూడా రోగాలు వస్తాయి. మరి పక్షిరాజుకున్న ప్రత్యేకత ఏమిటంటే అది వెళ్ళిపోయి ఎండలో రెక్కలు చాపుకొని శరీరం అంతా సూర్యరశ్మి ప్రసరింపజేసుకుంటుంది. అది బాగా వినాలి ఈ మాట క్రీస్తునందు దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఈ ప్రపంచంలో ఏదైనా నేరుగా సూర్యుడిని చూసి బ్రతకగలిగింది ఒకే ఒక ప్రాణి. అదేమిటనంటే పక్షిరాజు. ఇంకెవరు చూడలేరు. నేరుగా సూర్యుడిని కళ్ళతో చూసి బ్రతికే పక్షి ఒకటే. ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు, ఏ ప్రాణి లేదు. ఒక మాటలో చెప్పాలంటే దానికి ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం పోతుందన్నమాట ఆ ఎండలో అనారోగ్యం సమయంలో వచ్చినప్పుడు. మీకు మాట చెప్తున్నాను వినండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఈనాడు చాలామంది శరీరపరమైన రోగాలు చూద్దాం కొద్దిసేపు, ఆధ్యాత్మిక పరమైన రోగాలు కూడా మనం చూడబోతున్నాం. ముందు శరీరపరమైన రోగాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తాయి అసలు? చాలా కాలం క్రితం బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏమిటది? కీర్తన గ్రంథంలో ఉంది, 90వ సంకీర్తనలో. మనిషి ఆయువు ఎంతకాలం? 70 సంవత్సరములు. అధిక బలం ఉన్న ఎడల. మరి ఇప్పుడు 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోతున్నారు. లేదా చూపించనా మీకు? ఎందుకంటే గుటకాలు తింటారు కొంతమంది. గుటకాలు తింటే గుటుక్కుమంటావు, జాగ్రత్త. చాలామంది ఉన్నారు ఇంకా యవన బిడ్డలు యూట్యూబ్లో కూడా వాక్యం వింటున్నారు. జాగ్రత్త సుమా, మీ పిల్లలకు చెప్పండి గుటకాలు తినొద్దని, గుట్టుకోమంటారు. ఈనాడు చాలామంది ఇంకేం చేస్తున్నారు? ఫ్యాషన్. ముఖ్యంగా మన హైదరాబాద్లో ఛాయ్ అంటే ఇక ఏమిలా, పొద్దున్నుంచి నిద్రపోయేంత వరకు కనీసం ఛాయ్ ఎన్నిసార్లు తాగుతారండి? బంధువులు వస్తే చాలు ఛాయ్, బంధువులు ఎవరన్నా వస్తే చాలు ఛాయ్ అంటే అదొక మర్యాద. వాళ్ళ ప్రాణాలు కూడా చూడండి దయచేసి, ముందుగా మమ్మల్ని చూడండి. ఇప్పుడు ఇంకా ఫ్యాషన్ అయిపోయింది కూల్ డ్రింక్స్. కూల్ అయిపోతావు, జాగ్రత్త. ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది నిన్ను. నేను అబద్ధం చెప్పట్లా, సత్యం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు. కూల్ డ్రింక్స్ తాగుతా ఉన్నావా నీ పని అయిపోద్ది ఒకరోజు. చాలా డేంజర్, విష పదార్థాలు ఉన్నాయి దాంట్లో. తాగమాకండి కూల్ డ్రింక్స్, ఛాయలు ఎక్కువ తాగమాకండి. వీలైతే పొద్దున ఒకటి నైట్ ఒకటి. అసలు కూల్ డ్రింక్స్ తాగమాకండి, మంచిది కాదు అది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వాటి బదులు ఇంకేమైనా శ్రేష్టమైనవి తినండి. శ్రేష్టమైనవి తిని ఆరోగ్యంగా ఉండండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే జాగ్రత్తగా ఉండండి. మీరు తినే భోజనం కూడా ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ చేసుకోవాలి. చాలా ఉంటాయి నీ కళ్ళ ముందు, పొట్ట బగిలేలాగా తినమాకండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉన్న ఫ్యాక్ట్స్ ఇవన్నీ. మనకి ఏది మేలుకరము, ఏది ఆరోగ్యకరము చూసుకోవాలి. బైబిల్లో ఉదాహరణలు చాలా ఉన్నాయండి. భోజనం చేసే విధానం కూడా ఉంది. ఎక్కువగా ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు? కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరిచేదను, శ్రేష్టమైన గోధుమలతో మిమ్మలను. ఎక్కువగా ఇవే తినండి. రొట్టెలు, పులకాలు, మొన్న చెప్పానుగా, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జలు, గోధుమలు, ఇవి తినండి. నేను సత్యం చెప్తున్నా, మీరు రాసుకోండి విషయాలు. వైట్ కలర్ ఉంటాయి చూసారా? ఏమేమిటి? షుగర్ వస్తుంది నీకు.
సాల్ట్ తిన్నావా బీపీ పెరిగిపోద్ది, వస్తుంది. అదో నువ్వు అనుభవిస్తావు నువ్వు తర్వాత. ఇవి ఉన్న ఫ్యాక్ట్స్. షుగరు ఇంకా సాల్ట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఏమవుతారో చూడండి. తర్వాత ఇంకా మైదా. అబ్బా, ఈనాడు బేకరీ ఐటమ్ అంతా దేంతో తయారవుతుంది? ఇంత చెబుతున్నారు, మీరే తింటారు. మళ్ళీ ఇంత చెప్తున్నారా, మీరే తింటారు. వెళ్ళి బేకరీ ఐటమ్స్ అన్నీ పిల్లలకు కావాలంటే చాలు, పిజ్జా బర్గరు పిసికేస్తారు. నీకు నువ్వే పిసుక్కుంటావు నీ గొంతు పిజ్జాలు తింటే. చాలా ప్రమాదకరం. ఇవన్నీ మానేయండి. ఈ రైస్ కూడా చూడండి, ఎక్కువ పాలిష్ పట్టిన బియ్యం తినమాకండి. ఇప్పుడు అందరూ బ్రౌన్ రైస్ తింటున్నారు. అంటే పాతకాలం రోజులు గుర్తు చేసుకుంటున్నారు అందరూ. జాగ్రత్త సుమా, ఎలాగున్నావు నువ్వు, ఏం తింటున్నావు, మళ్ళీ దేవుని మీద నెపాలు ఏం మాకండి. మీరు చేసుకొని మీ పనులు మనం చేతులారా చేసుకొని రోగాలు కొని తెచ్చుకుంటాం. ఎండలో ఉంటున్నారా మీరు? ఎండ ఎంత మేలు చేస్తుందో తెలుసా? డి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరంలా ఎండలో కూర్చుంటే డి విటమిన్ వస్తుంది. ఒక సంఘంలో నేను సేవ చేశాను. ఆ అమ్మాయి చెప్పుకొస్తుందనమాట, తెల్లవారే వెళ్ళిపోద్ది డ్యూటీకి. మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే నైటు 9 తర్వాత వస్తుంది. ఇంకెక్కడుందండి ఎండకి? ఎండ ఎక్కడ తగులుతుంది? సూర్యరశ్మి ఎక్కడ తగులుతుంది? ఏమొచ్చిందంటే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతకు హాస్పిటల్కి వెళ్తే ఏం రోగం లేదు అమ్మాయికి, డి విటమిన్ లోపం. అమ్మ కొంచెం జాగ్రత్త అమ్మ, డి విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకో అని పంపించాడు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. పక్షిరాజు ఏం చేస్తుందంటే అనారోగ్యం సమయంలో ఏం చేస్తుంది? ఎండలో సూర్యరశ్మి దాని ఎదుట కూర్చొని ఆ రోగమంతా తొలగించుకుంటుంది దేవుని బిడ్డ. అంతేకాదు ఇంకొక మాట వినండి, ఈనాడు మనం ఉట్టి రైస్ తిని బతకలేం. సూర్యరశ్మి కూడా మనకు అవసరం. మొక్కలు చూడండి, మొక్కలు పెరగాలంటే ఉట్టి నీళ్ళు అయితే సరిపోతాయా? సూర్యరశ్మి కూడా కావాలి. ప్రియులరా బాగా వినండి, ఈ ఎండ ఎంత మేలు చేస్తుందంటే బాగా వినండి ప్రియులరా. పంటలు పండాలంటే ఏం కావాలంటే మన 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 కడుపులు నిండాలంటే పంటలు పండాలి. పంటలు పండాలంటే ముందు మనం బ్రతకాలంటే మన కడుపులు నిండాలి. మన కడుపులు నిండాలంటే పంటలు పండాలి. పంటలు పండాలంటే ఎండలు మండాలి. అది మండకపోతే పంటలు పండవంటే. అందుకని ఎండ చాలా అవసరం. అయితే ఇందాక ఒక మాట చూసాం, దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన యేసయ్యను నువ్వు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎలా చూడగలవు నీవు? దేవుని వాక్యమే. నేను జీవాహారమును, ఇంకా నేను లోకమునకు వెలుగును. తేజోమయుడు అన్నాడు, నీతి సూర్యుడు మీకు ఉదయించును. నీతి సూర్యుడు అనేటువంటి యేసయ్య వైపు నువ్వు చూడాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ, నీవు బ్రతకాలంటే, బ్రతికి బట్టగట్టాలంటే, నువ్వు ఇంకా జీవించాలంటే వాక్యమే కదా. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని నిత్యము నువ్వు చూసుకుంటూ ఉండాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు పాపం అంధకారంలోంచి బయటపడాలంటే, నూతన బలము శక్తినిచ్చే దేవుని వైపు నువ్వు చూడాలంటే వాక్యమే. బైబిల్లో చాలా ఉదాహరణలు కూడా మనం చూస్తాం ప్రియులారా. దయచేసి చూడండి, చాలా మాటలు మీరు చూస్తే కీర్తన గ్రంథం 119:37 వచనం చూడండి. 119వ సంకీర్తన 37వ వచనం మొదటి భాగం చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని భక్తుడు అంటాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 4:13లో మీరు చూస్తే, ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకోను, ఎందుకు? అది నీకు జీవము గనక దాన్ని పొందియుండుము అని అంటాడు. ఇంకొక మాట కూడా మీకు నేను చూపిస్తాను. 119వ సంకీర్తన 18వ వచనం చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడాలంటే ఆ పక్షిరాజు మరి తీక్షణముగా పదునైన తన కళ్ళతో జీవాహారము అంటే బ్రతికి ఉన్న ఎరను
తనకు కావాల్సిన ఆహారాన్ని భుజిస్తుంది. దేవుని బిడ్డ నీవు కూడా అంతే జాగ్రత్త సుమ్మ. నువ్వు దేవుని జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని పరిశీలించి దానిని నువ్వు భుజించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మంచి మాట 119వ సంకీర్తన 11వ వచనంలో ఉంది. చూడండి, 119వ సంకీర్తన 11వ వచనం. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నువ్వు పాపం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే నీ హృదయంలో దేవుని వాక్యము అంటే దేవుడు నీ హృదయంలో లేడు. జీవాధిపతి అయిన యేసయ్యను నువ్వు కలిగి జీవించట్లేదు, కనుకనే పాపంలో పడిపోతున్నావు. నువ్వు పాపంలో పడిపోకుండా నువ్వు బ్రతకాలంటే యేసయ్య వాక్యాన్ని నువ్వు భుజించాలి. మూడోది ఏమిటండి? పక్షిరాజు అనారోగ్యంలో ఏం చేస్తుంది? సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకుంటుంది. చివరిది చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పక్షిరాజు వృద్ధాప్యంలో ఏం చేస్తుంది? హౌ యూత్ కమ్స్ టు ద ఈగల్. పక్షిరాజుకి యవ్వనం ఎలా వస్తుంది? మీరు చూసారు ఇందాక 103వ సంకీర్తనలో ఉత్తరప్రదేశ్ భాగంలో చదివాం. 5వ వచనంలో ఏముందంటే అక్కడ పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండున్నట్లు అనుంది. పక్షిరాజు యవ్వనము క్రొత్తదగుచుండున్నట్లు అంటే పక్షిరాజుకు మరలా క్రొత్తదనం వస్తుందా? మరలా యవ్వనం వస్తుందా అంటే వస్తుంది. బాగా వినాలి. పక్షిరాజు 40 సంవత్సరాలు వచ్చేసరికి ముసలిదైపోద్ది. 40 సంవత్సరాలు వచ్చేసరికి ముసలిదైపోతుంది. అప్పుడు ఇదేం చేస్తుంది అంటే దాని ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి వినండి, చచ్చిపోవడమా లేకపోతే తిరిగి మరలా బ్రతకడమా. పక్షిరాజు ఎప్పుడు చచ్చిపోదు, అది బ్రతుకుద్ది, తిరిగి యవ్వనాన్ని సాధించుకుంటుంది. ఎట్టా? జలపాతం ఉంటుంది కదా, జలపాతం. ఆ జలపాతం వెనకాల అదేం చేస్తుందంటే అక్కడ రాళ్ళు బండలు ఉంటాయి కదా, ఆ బండలకి ఏమైపోద్దంటే ఈ 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ముక్కు ఎంత షార్ప్గా ఉంటుంది, అది తిరిగిపోద్ది అనమాట. భోంచేయలేదు. గోర్లు బలంగా ఉండవు, అది తిరిగిపోతాయి. గోర్లు ఆహారాన్ని తీసుకోలేదు. రెక్కలు ఏమైపోతాయంటే చాలా బలంగా ఉంటుంది, అది ఎగరలేదు. అంచేత ఇప్పుడు ఏం చేసిద్దానంటే ఆ రాళ్లకు ఆ బండలకు వేసుకొని ముక్కు పగలగొట్టుంటుంది, భయంకరంగా కొట్టుకుంటుంది. ఆ గోర్లన్నీ పీకేసుకుంటుంది. తర్వాత తనకున్న రెక్కలు ఉంటాయి చూసారా, ఈకలన్నీ కూడా పీకేసుకుంటుంది. మొత్తానికి రక్తంలో పొర్లుతూ ఉంటుంది అన్నమాట. ఇంచుమించు 150 రోజులు అనగా 5 మాసాలు ఉపవాసంలోనే ఉండిపోద్ది. ఆ తరువాత దానికి ఏం జరుగుద్దంటే ఈ 150 దినాలు అయిన తర్వాత మెల్లిమెల్లిగా క్రొత్త ముక్కు వస్తుంది అన్నమాట. క్రొత్త గోర్లు వస్తాయి, క్రొత్త ఈకలు వస్తాయి. అప్పుడు అది నూతన బలం, హల్లెలూయా, నూతన యవ్వనం వస్తుంది దానికి మరలా. అప్పుడు ఎంతకాలం బ్రతుకుద్దంటే ఇంచుమించు 30 సంవత్సరాలు బ్రతుకుద్ది. అంటే 70 సంవత్సరాలు బ్రతుకుద్ది అన్నమాట పక్షిరాజు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి నీవు నేను ఏం చేయాలి? నీవు నేను ఏం చేయాలంటే నీవు నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కుదరదు. మనం కూడా ఏం చేయాలంటే ఆ 150 రోజులు ఎలాగైతే ఉపవాసం ఉన్నదో, ఒక సత్యం చెప్తున్నాను వినండి. జీవితంలో ఒక్కసారైనా 40 రోజులు ఉపవాసం ఉండండి. జీవితంలో ఎప్పుడైనా కఠినంగా చెప్తున్నా, 40 రోజులు ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చచ్చిపోయే లోపు అంటున్నాను నేను. చాలా కష్టం కానీ అవసరం, మంచిది, అది చాలా అవసరం. ఎప్పుడు తింటానే ఉంటాం కదా, మిషను బాగా ఏమైపోద్దంటే పని చేయదు, కొంతకాలం తర్వాత పని చేయదు. ఎందుకంటే దానికి మిషన్ మళ్ళీ పని చేయాలంటే ఏం చేయాలి? తినేది ఆపాలి. అందుకని మీకు ఒక మాట చెప్తున్నానండి, చర్చికి చాలామంది ఆలస్యంగా వస్తున్నారండి. చెప్తా ప్రభుత్వమే తర్వాత వాక్యం చెప్తా, కానీ ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు, వస్తే ఏం జరుగుద్ది, ముందు వస్తే సరే విషయం. తర్వాత బాగా తినొస్తున్నారా, ఆలస్యంగా వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా.
బాగా వండుకొని బాగా కడుపు నిండా తిని అప్పుడు వస్తున్నారా మీరు చర్చికి? పిల్లరా, దుర్మార్గం అండి, ఇది మంచిది కాదు. కనీసం వారంలో ఒక్క పూట, ఆదివారం ఒక్క పూట ఉండండి ఫాస్టింగ్, ఏమవుతుంది? నీకు సత్యం చెప్పనా, షుగర్ పేషెంట్స్ సహితము ఫాస్టింగ్ ఉంటారండి. నీకేమైంది మరి? రావచ్చుగా, ఏం తినకుండా ముందుంటావుగా. అందరికన్నా ముందు ఆశీర్వాదాలు నీకే వస్తాయి. హల్లెలూయా. జీవితంలో అదొకటే. పోనీ అది చేయకపోయినా ఆదివారాలు మనకు ఎలాగో బల్ల ఉంది, ఉదయకాలం ఫాస్టింగ్ ఉండరండి. ఇంటికెళ్ళి కడుపు నిండా భోంచి మిషన్ బాగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ సత్యాలండి, ఇవన్నీ కూడా అబద్ధం కాదు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది బలహీనులు అయిపోతున్నారని చెప్పాను ఇందాక. ఎందుకు అవుతున్నారు బలహీనులు అంటే? ఇంటర్నెట్ అని చెప్పా ఇందాకే. ఇంటర్నెట్ వలలో పడిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది, పాపంలో పడిపోతూ ఉన్నారు చాలామంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి సరైన ఆహారం తినడం లేదు. మన శరీరానికి ఏ ఆహారం అయితే అవసరమో దాన్ని భుజించట్లేదు. పాడు చేసుకుంటున్నారు. ఈ దేహం ఎవరిదండి చెప్పండి? ఎవరిచ్చారండి ఈ దేహం? దేవుడే ఇచ్చాడు. ఈ దేహంలో ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నీ దేహాన్ని, నీ హృదయాన్ని, నీ మనస్సును ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అది మన బాధ్యత. ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేసి నేను ముగించేస్తున్నాను. కాలేబు ఉన్నాడు కదా, కాలేబు ఆయన వాగ్దానం చేయబడిన కనాను దేశంలో ఉన్నప్పుడు ఒక మాట ఆయన ఉపయోగిస్తాడు. చూడండి దయచేసి, మీకు నేను ఆ మాటలు చూపించి ముగిస్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 14:11. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. బాగా వినండి మాట. ఎప్పుడు పంపించాడు? మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చు నుండుటకు కానీ నాకు ఎప్పటిని ఉన్నట్లు బలమున్నదే. దేవుని బిడ్డలారా, 40వ సంవత్సరంలో ఎలాగైతే ఆయనకు బలం ఉందో 85వ సంవత్సరం వయసులో కూడా అదే. హల్లెలూయా. 85వ సంవత్సరంలో కూడా అదే బలం ఉందా నీకు? మరి మనకుందా? నెడితే పడిపోతాం. ఏమండి, ఉట్టిగట్టి నెడితే పడిపోతాం. పనులు చేసుకోలేము. చేసుకుంటున్నాం పనులు. అమలారా, ఏమనుకోమాకండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఎప్పుడు లేస్తుంది ఆమె? ఎప్పుడు లేస్తుందమ్మా? చీకటితోనే లేస్తుంది. అమ్మా, ఏమనుకోమాకండి. మీరు ఎప్పుడు లేస్తున్నారమ్మా? 9 గంటలకు 10 గంటలకు లేచి బ్రష్ చేసి చూడండి నా అందం. ఏంటమ్మా ఈ పనులు? చురుకుగా నుండుట. మీకు సామెతల గ్రంథంలో ఉందా మాట? అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏది? చూడండి, త్వరగా నేను ముగించేస్తున్నాను. సామెతల గ్రంథం త్వరగా చూడండి పిల్లలు. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. చెప్పకపోతే బాగుండదు. మీరు చూడండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట. చూసారా? అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏది? చురుకుగా ఉండుట. చురుకుగా ఉండాలి. ఐగుప్తు దేశంలో మన హెబ్రీ స్త్రీలు ఎటువంటి వారు? మరి మీ ఇష్టం అమ్మ, ఎట్టుంటారు మీ ఇష్టం. సరే వినండి, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కాలేబు 85వ సంవత్సరంలో కూడా ఎట్టున్నాడు? అదే బలము. 40వ సంవత్సరంలో ఎంత బలం ఉందో అదే బలం 85వ సంవత్సరంలో కూడా అదే బలం.
ఇంకొక ఆయన గురించి చెప్పి నేను ముగిస్తాను. మోషే భక్తుడు ఉన్నాడు. ఈయన ద్వితీయోపదేశకాండం 34:7 చూడండి. ద్వితీయోపదేశకాండం 34:7. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం మీరు చూస్తే పిల్లరా, అక్కడ ఒక మాట ఉంది. 7వ వచనం చూడండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు ఎన్నో సంవత్సరం అండి? 120వ సంవత్సరంలో చచ్చిపోయాడు ఆయన, దేవుడు చెప్పినందుకు. లేకపోతే ఇంకా బతికేవాడు. దేవుని మాట ప్రకారం అది పెద్ద స్టోరీలే, ఎందుకు ఏమిటనేది సరే, అది పక్కన పెడితే ఆయన చనిపోయే సమయంలో 120వ సంవత్సరంలో కూడా ఏమిటంట? ఒకటి, దానికి ముందు దృష్టి మాంద్యం లేదు, అంటే సైట్ ప్రాబ్లం లేదు. ఈనాడు చాలామందికి సైట్ ప్రాబ్లం లేదా? ఎందుకు వస్తుంది సైట్ ప్రాబ్లం? తినే ఆహారం లోపం అదొకటి. రెండవది ఎందుకో తెలుసా? తెల్ల జుట్టు నాకు ప్రాబ్లం లేదులేండి. తెల్ల జుట్టు నల్లదవ్వాలి, డై వేసుకుంటున్నారు. ఈ డై ఏం చేస్తుంది? ఈ డై వల్ల నీ కన్నులు డై అయిపోతాయి, గుర్తుపెట్టుకో. నేను అబద్ధం చెప్పట్లే, సత్యం చెప్తున్నానండి. కన్నులు కొద్ది రోజులకి పనికిరావు, చచ్చిపోతాయి అవి. చాలా డేంజరు డై అనేటటువంటిది. చాలామందికి సైట్ ప్రాబ్లం అదొక ప్రాబ్లం. న్యాచురల్గా ఉండాలి, పూసుకో రాసుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ న్యాచురల్గా ఉండాలి. అది న్యాచురల్ అంటే మనకు హాని చేయకూడదు ఏది కూడా. ఏమనుకోమాకండి. ఇంకా ఏమిటండి? సత్తువ కాలేదు అంటే బలంగా ఉన్నాడు. ఎందుకు బలంగా ఉన్నాడు ఆయన? ఎందుకు బలంగా ఉన్నాడంటే ఆ మాట చెప్పి ముగిస్తా. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట ప్రియులారా. మలాకి గ్రంథం 4:2 చూడండి. మలాకి గ్రంథం 4:2 త్వరగా చిట్ట చివరి గ్రంథమైన మలాకి గ్రంథం 4:2 చూడండి ఏముందో. అయితే నా నామమందు భయభక్తులు గలవారుగు మీకు నీతి సూర్యుడు అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయను. విన్నారా ఆ మాట? ఇంతకీ ఎందుకంటే వాళ్ళు అంత బలంగా ఉన్నారు? కాలేబు కావచ్చు, మోషే కావచ్చు, ఎందుకంత బలంగా ఉన్నారు అని అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. న్యాయాధిపతుల గ్రంథం 5:31. న్యాయాధిపతుల గ్రంథం 5:31 మీరు చూస్తే అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. 5:31 చూడండి. రెండవ భాగం చూడండి. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఉందా లేదండి ఆ మాట? ఆయన ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవుని బిడ్డ, ఆయన ప్రేమించువారు అంటే అర్థం ఏమిటి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని ప్రేమించడం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. ఏమిటది? నా అడుగుజాడలను నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచువారు నన్ను ప్రేమించుచున్నారు అంటాడు. అంటే ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు మోషే భక్తుడు, కాలేబు భక్తుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించారు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చంపాలని కోరుకోవడంలా దీర్ఘాయువు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎట్ట బతుకుతాం మనం దీర్ఘాయువుతోనంటే ఆయన అడుగుజాడల్లో దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించినప్పుడు దీర్ఘాయుషుతో దేవుడు మనల్ని నింపుతాడు. అటువంటి మహాభాగ్యము దేవుడు మీ అందరికీ ప్రసాదించి మిమ్మలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రియులారా, ఎవరు అటు ఇటు చూడమాకండి. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును
తృప్తిపరచుచున్నాడు అనే వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కనుక దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడమాకండి, అందరూ తలలు వంచండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం విన్నాం మనం. పక్షిరాజు, మరి పక్షిరాజులు పరిశుద్ధులు, ఈ 4 విషయాలు మనం చూసాం ఈరోజు పక్షిరాజు గురించి. పక్షిరాజు కన్నులు, పక్షిరాజు ఆహారం, పక్షిరాజు అనారోగ్యంలో ఏం చేస్తుంది, పక్షిరాజు వృద్ధాప్యంలో ఏం చేస్తుంది. దేవుని బిడ్డ, మరి నీవు శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పక్షిరాజు ఎలాగైతే తన కన్నులతో తనకు కావాల్సిన ఆహారాన్ని, మరి ఎంతో అంతరిక్షంలో ఉన్న మరి ఆ పక్షి భూమి మీద ఎక్కడో రాళ్ళల్లో రప్పలో దాక్కున్న మరి ఎరను, అలాగే నీటిలో దాక్కున్నటువంటి ఆ చేపను అది పట్టుకొని వెళ్తుంది. కనుక నీవు నేను కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలను, ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజించాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ, మరి నీతి సూర్యుడైనటువంటి యేసయ్య నేను వెలుగునన్నాడు. ఆయన వైపు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నూతన బలం పొందాలంటే యేసయ్య వైపు చూడాలంటే వాక్యాన్నే చూడాలి. మన వాక్యమై ఉన్న దేవుని వైపు, ఆ వాక్యాన్ని చూస్తూ చూస్తూ మనం ముందుకు వెళ్తే పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం కొరత తగ్గుతుంది. బలహీనులకు బలం ఇస్తాడు దేవుడు, శక్తిహీనులకు శక్తినిస్తాడు. దేవుని బిడ్డ, అది ఏదైనా కావచ్చు, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. కనుక ఇంకెందుకు ఆలస్యం? కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడమాకండి, ఒక తీర్మానం చేసుకోండి. పాస్టర్ గారు, మరి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాను నా చేతులారా. వాక్యం విన్నాను, పక్షిరాజు ఎలాగైతే శ్రేష్టమైన భోజనం తింటుందో నేను కూడా శ్రేష్టమైన భోజనం తింటాను. అంతేకాదు, మరి జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని, నా ఆత్మ బలపడడానికి వాక్యాన్ని భుజిస్తాను. తీర్మానం చేసుకుంటా, నా పాపాలన్నీ విడిచిపెట్టుకుంటా. పాపంలో నుంచి దేవుని వాక్యమే నన్ను లేవనెత్తుతుంది, బలపరుస్తుంది. కనుక మరి నేను దేవుని వాక్యాన్ని ఈ రోజు నుంచి ధ్యానిస్తాను, ఆయన అడుగుజాడలు నడుస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను. ప్రతి దినము ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుంటాను. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ధ్యానిస్తాను, చక్కగా ధ్యానపూర్వకంగా ధ్యానిస్తానని ఒక తీర్మానం చేసుకుంటే నువ్వు దీవించబడబోతున్నావు, నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. ఇంకెందుకు ఆలస్యం? వేర్ ఎవర్ యూ మే బీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, జస్ట్ స్టాండ్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఎవరైనా సరే, నువ్వెక్కడున్నా సరే, కొద్ది నిమిషాలు లేచి నిలబడతావా? నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అటు ఇటు చూడమాకండి ప్రియులరా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ఎవరికి వారు తీర్మానం చేసుకున్న బిడ్డలు మీ కుడి చేతులను చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అమలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సంఘమంతయు లేచి నిలబడతారా ప్రియులరా? సంఘమంతయు లేచి నిలబడతారా? అలా నిలబడి ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి, కళ్ళు మూసుకోండి ప్రియులరా. తలలో వంచండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. ఇదిగో దేవా, నా డి మేజర్ ఉన్నా, డి స్ట్రింగ్స్ అయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపా
పొలము నుండి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార హల్లెలూయా. తీర్మానం చేసుకుందాం పిల్లరా. నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. కాలమైనా నిన్ను గణపరతుకుని ఉవయా, నశించే ఆత్మలను దరి చేర్చుకోమయ్యా. శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం శరణం నీ నీకంకితం. శరణం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి పిల్లలు. ఎవరు అటు ఇటు చూడమాక. ప్రార్థన చేసుకోండి. మహాగరుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. పక్షిరాజులు పరిశుద్ధులు, మీ బిడలమైనటువంటి మేము పక్షిరాజులు ఎలాగైతే మరి శ్రేష్టమైన భోజనం భుజిస్తాయో, మీ బిడలమైనటువంటి మేము కూడా నాయన మరి శారీరకముగాను ఆధ్యాత్మికంగాను శ్రేష్టమైన భోజనం భుజించాలన్నదే మీ చిత్తం ప్రభువా. మరి అనారోగ్య పరిస్థితిలో పక్షిరాజు సూర్యుని వైపు చూస్తుంది కనుక మేము కూడా నీతి సూర్యుడైనటువంటి మీ వైపు చూడాలి అయ్యా. అప్పుడే మాకు బలము, అప్పుడే మాకు రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. మీ వాక్యాన్ని ఈరోజు నుంచి నాయన మరి ఆ లోతైన మర్మాలు తెలుసుకుంటాం, ధ్యానిస్తాం. మన ఎంతమంది అయితే బిడలు మరి ఈ సంవత్సరం ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మేము ధ్యానిస్తామని ఎంతమంది అయితే బిడలు తీర్మానం చేసుకున్నారో ప్రతి బిడను దీవించండి. మీ వాక్యం నాయన నా హృదయంలో ఉంది కనుక నేను పాపం చేయడానికి ఆస్కారం లేదని భక్తుడు అంటున్నాడు రీతిగా ప్రభువా, మీ వాక్యం ధ్యానిస్తేనే పాపం చేయకుండా ఉంటాం అనగా మరి నీతిసూరుడు అనేటువంటి మిమ్మల్ని అనగా మీ వాక్యాన్ని చూస్తేనే అది మాకు బలము, నూతన బలము, నూతన శక్తి కనుక అయ్యా ఈరోజు నుంచి మరి పక్షిరాజు యవనం వలె మా యవనము క్రొత్తతకు చూడినట్లు మేలుతో మా హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పక్షిరాజుకున్న అలవాట్లు మేము కూడా కలిగి ఉంటామని ఎంతమంది అయితే బిడలో తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి మీ బిడలమైనటువంటి మేము పరిశుద్ధులుగా ఉండాలి, పక్షిరాజుల వలె జీవించాలన్నదే మీ చిత్తం. ఈరోజు నుంచి మీ అడుగుజాడలో జీవిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం, మీ ఎడల భయభక్తులు కలిగి జీవిస్తాం, మీ యొక్క మరి ఆజ్ఞలన్నీ పాటిస్తామని ఎంతమంది అయితే బిడలు తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, అలాగే నాయన మా సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ప్రభువా రామేశ్వరం
ఆ తండ్రి మరి నరసింహ గారిని, అరుణా గారు మీరు ప్రేమించి బహుమానం ఇచ్చిన కుమార్తె మాధురిని, తన అల్లుడు నాయన పృథ్వీని బిడ్డలను ప్రేమించి ఒక కుమార్తెనిచ్చారు. దాన్ని పురస్కరించుకుని బిడ్డలు ప్రభువ స్వీట్స్ తీసుకొచ్చారు. వారిని దీవించండి, మీ ఆశీర్వాదాలతో నింపమని. ఆయన ప్రత్యేకంగా మీ వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించము. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును సమాధానమును సకల ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక, ఆమేన్.